వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. అవనిలోన మన ప్రాణం గొప్పది రోరన్నో, బ్రతుకు విలువను తెలుసుకొని రోడెక్కన్నా. ట్రాఫిక్ నియమం మానవ రక్ష, అది తెలుసుకోకుంటే నీ బలి శిక్ష. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. రోడ్డు మీదనే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోనులో బిజీ ఉంటారు. ఎయిర్ ఫోన్లతో చెవులను మూసి ప్రమాదాలను తెచ్చుకుంటారు. ఎడమ చేతేమో ఫోను వదలదు, ఒంటి చేతితో స్టీరింగ్ తిప్పలు. ఫోను మాటలలో మునిగిపోతారు, డ్రైవింగ్ ధ్యాసను మర్చిపోతారు. భుజము చెవులకు హత్తుకుంటారు, చెవులకు హత్తుకుంటారు, క్షణముల ప్రాణం తీసుకుంటారు. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. ప్రాణం పోతే తిరిగి రాగా ప్రమాదానికి దూరం ఉండడానికి ప్రజలు చైతన్యపరుస్తున్న ఐరాల సునీల్ గారికి రామలక్ష కమిషన్ ప్రత్యేక అభినందనలు. ఓటరు బీరు విస్కిలు వేసి వాహనాలను నడుపవద్దురా. అందుకిక్కుతో విర్రవీగుతో రోడ్డు మొత్తము నాదేనంటో. ఇల్లు వదిలితే తిరిగి వచ్చేటి భరోసా లేని రోజులు తమ్మి. కండ్ల ముందటే రక్తపు మడుగులు చూస్తూనే ఉన్నాము శవాల కుప్పలు. తాగిన మత్తుల డ్రైవింగ్ చేయకు, తాగిన మత్తుల డ్రైవింగ్ చేయకు, యమలోకానికి దారులు వెతుకకు. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. రోడ్డు భద్రతను పాటిస్తాం, ప్రాణాలను నిలుపుకుంటాం. రోడ్డు భద్రతను పాటిస్తాం, ప్రాణాలను నిలుపుకుందాం. రోడ్డు భద్రతను పాటిస్తాం, ప్రాణాలను నిలుపుకుందాం. ఒంగోలు ప్రజానేకానికి గుడ్ మార్నింగ్. మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రాష్ట్ర గవర్నమెంట్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత ఇంతకుముందు వారోత్సవాలు ఉండేది, ఇప్పుడు నెల రోజులు మాసం రోజులు పెట్టారు. దానిలో రోజుకొక ప్రోగ్రాము నిర్వహిస్తున్నాము. ఆ ప్రోగ్రాంలో డిటిసి గారు మాకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ రామచంద్రరావు సార్కి అప్పచెప్పి రామచంద్రరావు సారు మానిటరింగ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మరి ముఖ్యంగా హెల్మెట్లు, సీట్ బెల్ట్స్, రికార్డ్స్ పర్ఫెక్ట్గా లేని వాటికి కేసులు నమోదం చేయటం కానీ అవగాహన సదస్సులాగా పెట్టి అవగాహన ఇవ్వటం కానీ చేస్తున్నాము. దీన్ని ప్రజలందరూ గుర్తించి అందరూ పక్క వాళ్ళ ఇళ్ళకి ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పి మన ప్రాణాలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మీరు
ఈ విధమైన క్రమశిక్షణలో ఉండాలి అని డిపార్ట్మెంట్ చెప్తుంది. అది మీరు గమనించి పాటిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అదేవిధంగా దేశం మొత్తం కూడా ప్రతి సంవత్సరం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది ప్రజలు మరి ప్రాణాలు కోల్పోవటం, మరికొంతమంది వికలాంగులుగా కూడా మారటం కూడా జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రాణాలు కోల్పోవటం మూలాన కానివ్వండి, లేదా ఒక వ్యక్తి వికలాంగుడిగా అవటం మూలాన మరి దేశంతో ప్రాణ నష్టం, మరి తద్వారా ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి ప్రతి సంవత్సరం మరి ఒక వారం రోజుల పాటు జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ మరి ఆ వారోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు భద్రతా నియమాల మీద అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా యాక్సిడెంట్లు తగ్గటలేదు. మరి అందుమూలన ఇంకా ఈ రోడ్డు భద్రతా నియమాల గురించి మరి సమాజంలో అన్ని వాహనదారులకి, అన్ని వర్గాల ప్రజలకి కూడా విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడానికి, మరి మారుమూల ఉన్న ప్రదేశాల్లో ఉన్న వాహనదారులకు కూడా ఈ రోడ్డు భద్రతా నియమాల మీద అవగాహన కల్పించి తద్వారా ఈ యొక్క వాహన ప్రమాదాలను నివారించడానికి మరి ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ రోడ్డు భద్రతా ఉత్సవాలని ఒక వారం నిర్వహించే బదులు ఒక మాసం పాటు అంటే 4 రోజుల పాటు గత 2 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలని జనవరి 16వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క 30 రోజుల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి సమాజంలో ఉన్నటువంటి వాహనదారులకి, మరి అదేవిధంగా ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి కూడా రోడ్డు యూజర్స్ కానివ్వండి, ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలను ఏ విధంగా పాటించాలి, అసలు రోడ్డు భద్రతా నియమాలు ఏంటి, వీటిని ఏ విధంగా పాటించాలి, తద్వారా మనం ఏ విధంగా మరి ప్రమాదాలను నివారించాలి అనే విషయాల మీద విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలని చెప్పి మేము సంకల్పించాము. మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈ యొక్క రోడ్డు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తూ మరి తద్వారా మరి ఈ వాహనదారులకి రోడ్డు భద్రతా నియమాలని మేము మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకసారి ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలంటే ఎవరికి తెలియని విషయాలు కావు, ప్రతి ఒక్కరికి తెలుసు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని, మరి అదేవిధంగా 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి, మరి విపరీతమైన స్పీడ్తో వెళ్ళకూడదని, మరి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణించకూడదని, మద్యం సేవించి వాహనం నడపకూడదని చెప్పి ఈ విషయాలన్నీ ప్రజలందరికీ ప్రతి వాహనదారుడికి తెలుసు. ఏమంటే తెలియదా? మీరు ఆలోచించండి. ఈ విషయాలు కొత్త విషయాలేం కాదు కదా, అందరికీ తెలుసు. కానీ ఎందుకు పాటించడం లేదు? పాటించకుండా ప్రమాదాలకు ఎందుకు గురవుతున్నారు? ఒకసారి వాహనదారులందరూ కూడా మరి ఆలోచించి ఈ రోడ్డు భద్రతా నియమాలని తూచా తప్పకుండా పాటించి తద్వారా యాక్సిడెంట్ని నివారించి మరి మీ యొక్క ప్రాణాలు, మరి అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల యొక్క కోసమైనా కనీసం ఈ రోడ్డు భద్రతా నియమాలని పాటించి మరి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి మనసారా మరి ప్రజలందరినీ, మరి ఇతర వాహనదారులను అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా, అవనిలోన మన ప్రాణం గొప్పది రోరన్నో, బ్రతుకు విలువను తెలుసుకొని రోడెక్కన్నా.